షాంపేట మండలం బొమ్మరాజపేట గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి తొత్తుగా ఇక్కడ రావడం జరిగింది గత 2 రోజుల క్రితం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవడే వజ్రశాతం మారుతుంది. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేపథ్యం ఏంది? కేసీఆర్ గడిలో కుక్క. గత 10 ఏళ్ళ పరిపాలనలో 8 ఏళ్ళు గురుకులాల సెక్రటరీగా ఉండి కేసీఆర్కు సఖ్యత ఉండి కేసీఆర్ రాబో ఎన్నికలలో దళితులు మొత్తం కాంగ్రెస్పై అనుకూలంగా ఉన్నారు. దళితుల ఓటు చీల్చడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిలీవ్ చేయించాడు, రిజైన్ చేయించాడు. బీఎస్పీ పార్టీ పెట్టి దళితులను నయవంచన చేయడానికి, దళితులను మోసం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన రూపంలో కేసీఆర్ వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు విద్యావంతుని కదా, నువ్వు బీఎస్పీలో పార్టీ జాయిన్ అయిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడావు కేసీఆర్ కేటీఆర్ని. అరే లంగా తిట్టినావా నువ్వు? ఈ పార్టీలో మారంగానే నువ్వు వాళ్ళు మంచోళ్ళు అయిపోయారా? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరొకసారి ముఖ్యంగా ఎటు కూడా దళితులమని చెప్పి దళిత కార్డు వాడుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ పడితే అక్కడ మన దళితుల్ని పైన దాడి చేస్తారు రాబోయే రోజుల్లో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నువ్వు కుక్కవు, కేసీఆర్ గడిలో కుక్కవు నువ్వు. వాళ్ళు మాట్లాడికి ముఖం లేక నీతో మాట్లాడిస్తారు. ఎవరంటే వచ్చినావా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఈరోజు మల్లారెడ్డి ఎవరు? ల్యాండ్ గ్రాబర్. ఎక్కడ ఎఫ్టీఎల్ భూములు ఉంటే, ఎక్కడ బఫర్ జోన్ భూములు ఉంటే, ఎక్కడ చెరువు శిఖం భూములు ఉంటే అక్కడ ల్యాండ్ కొనుక్కోవాలి, మొత్తం కబ్జా చేయాలి. ఒక కబ్జా కోరుకు వకాలతో పుచ్చుకొని వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 5 సంవత్సరాల మంత్రిగా ఉండు మల్లారెడ్డి. ఆయన ఏం చేసిండో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పు నీ దమ్ముంటే. దొరలకు భూస్వాములకు ఈరోజు తత్వం మారి ఈయన మా రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, వజ్రశవరం కావచ్చు, ఎట్లా అవుతారో మాట్లాడుతున్నావు. దళిత కాడు అడ్డం పెట్టుకుని మాట్లాడితే సాగుతాయి అనుకుంటున్నావు. బిడ్డ నీకు రాబో రోజుల్లో నీ వెంట మేము పడతాం, గుర్తుంచుకో. దళితులమని చెప్పుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు ఇక్కడ సహించలేడా? దళితులను మోసం చేసిన దళిత నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నువ్వు ఫస్ట్ వజ్రశవరం ఎవరా? మల్లారెడ్డికి నిద్ర పడతలేదు ఆర్ఎస్ వజ్రశవరం ఎవరు? మల్లారెడ్డికి నిద్ర పడ్డాక నిన్ను కొనుక్కోసుకుంటు ఇక్కడ ఆయన మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పి నీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ పిలిపించుకోండు. నువ్వు మల్లారెడ్డి వాకలతో పుచ్చుకొని చూసినావా? రాబోయే రోజుల్లో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే నీకు నీ దొరకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ, మా రేవంత్ రెడ్డి గారి పైన కానీ, మా జిల్లా అధ్యక్షుడు, మా ఇన్ఛార్జ్ ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ నిరంతరం అసెంబ్లీ ప్రజల కోసము ఎన్నో త్యాగాలు చేస్తుండు. సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండు. మల్లారెడ్డి ఇక్కడ ఏం చేస్తుండు? ఎమ్మెల్యే గెలిచి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ ఇస్తుండా? పెన్షన్లకు ఇస్తుండా? ఏమో సీఎం కలుస్తుండా? ఏం లేదు. ఆయన ఆస్తులు కాపాడుకొని మాత్రమే మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు. అంతే తప్ప మల్లారెడ్డి వల్ల ప్రజలకు ఇక్కడ ఎలాంటి లాభం లేదు. ప్రజలు సిద్ధమైపోయారు. రాబో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజయడాక మోగిస్తుంది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిమ్మల్ని ప్రజలు భూస్థాపితం చేస్తారు. మరొకసారి నువ్వు నోరు తెరిచి ఎవడా వీడియో మాట్లాడమనుకో నీకు ప్రజలు చెప్పులతో గుణపాఠం చెప్తారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్